మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. యాక్చువల్లీ మార్నింగ్ నేను టైం లేకపోవడం వల్ల 2 పాయింట్స్ చెప్పడం మర్చిపోయినా. యాజ్ అ డాక్టర్ ఐ వాంటెడ్ టు షేర్ వన్ లాస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్, బట్ ఐ మిస్డ్ ఇట్. ఏంటంటే యాక్చువల్లీ ఈ టాపిక్ మాట్లాడితే మిమ్మల్ని స్టడీస్ వైజ్ డిమోటివేట్ చేసినట్టు ఉంటుంది, కానీ స్టడీస్ వైజ్ డిమోటివేట్ చేసినట్టు కాదు. ఈ కాలంలో డిప్రెషన్ అనేది చాలా అదేదో పెద్దవాళ్ళకి వచ్చే ప్రాబ్లం అన్నట్టు కాకుండా స్టూడెంట్ లైఫ్లో, స్కూల్ లైఫ్లో అండ్ ఇంటర్మీడియట్ కాలేజెస్లో కూడా, అంటే ఇప్పుడు మీరు అందరూ 12th వరకు ఉన్నారు ఇక్కడ. సో అందరికీ చాలా కామన్ ప్రాబ్లం అవుతుంది డిప్రెషన్, అండ్ గోయింగ్ టు అంటే టేకింగ్ ఎక్స్ట్రీమ్ డెసిషన్స్, ఇలాంటివన్నీ. సో ఇందులో ఏంటంటే ఐ వాంట్ టు టెల్ యూ అబౌట్ రిమెంబర్ 4 S's. One is success is for surrounding, that is society, ఓకే, అండ్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ఫర్ సెల్ఫ్. ఓకే, ఇప్పుడు మీరు ఈ స్టేజ్లో ఉన్నారు కాబట్టి ఒక థింగ్ని అచీవ్ చేయడమే సక్సెస్ అనుకుంటారు జనరల్గా, కాకపోతే అది కాదు. మిమ్మల్ని మోటివేట్ చేయడానికి చాలామంది మీరు ఎంబీబీఎస్ క్రాక్ చేయండి, ఐఐటీలో సీట్ తెచ్చుకోండి, సివిల్స్ క్రాక్ చేయండి, ఇదే మీ సక్సెస్ అని చెప్తారు. దట్ ఈస్ ఆల్ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ అవర్ ప్రొఫెషనల్ జర్నీ, అంతే. సో ఇట్ ఈస్ జస్ట్ ఏ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ అవర్ ప్రొఫెషనల్ జర్నీ. సో వాట్ ఎవర్ ప్రొఫెషన్ యూ వాంట్ టు చూస్, మాస్టర్ ఇన్ ఇట్, బాగా చదువుకోండి, దాంట్లో సందేహం లేదు. బట్ ఎట్ ద సేమ్ టైం సక్సెస్ ఈజ్ ఫర్ ఓన్లీ సరౌండింగ్, అండ్ దట్ ఈస్ సరౌండింగ్ ఈజ్ అవర్ సొసైటీ, ఓకే. అండ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి. ఫస్ట్ మనం చేస్తున్న పని మీద మనకు సాటిస్ఫాక్షన్ ఉండాలి. నేను మార్నింగ్ చెప్పినట్టు ఎవ్రీ వన్ ఆఫ్ యూ ప్లీజ్ స్పేర్ సమ్ టైం, పర్సనల్ టైం, ఫ్రెండ్స్తో కాకుండా ఎవ్రీ డే 15-20 minutes మీ టైం స్పేర్ చేసి మీలో ఉన్న మీరు స్కిల్స్ని మాస్టర్ చేయండి. అది మాస్టర్ చేయాలంటే ఏమేమి చేయాలి అని మీతో మీరు ఉండాలి. ఎట్ ద సేమ్ టైం ఇఫ్ సంథింగ్ ఈ సక్సెస్ అనేది ఇది క్రాక్ చేయకపోతే ఇంకా లైఫ్ లేదు, ఇంకా ఇంత నా లైఫ్ ఫుల్ స్టాప్ అయిపోయింది, నా ఎక్స్పెక్టేషన్ చెప్పాను కదా, సక్సెస్ ఇస్ ఫర్ సరౌండింగ్. అంటే సొసైటీ ప్రెషర్ ఉంటుంది, పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, టీచర్స్ మిమ్మల్ని చాలా వరకు అంటే మీరు చదువుతున్నప్పుడు పొగుడుతున్నంత మాత్రాన ఇంకా మనమే సూపర్ హీరోస్ కాదు. ఒకసారి బయటికి వెళ్ళాక మనకంటే సూపర్ హీరోలు చాలా మంది బయటకు కనిపిస్తుంటారు. సో అలాంటి వాళ్ళ మనం ఫేస్ చేసి ఏంటంటే ఇక్కడ మనం ఏ సిచ్యువేషన్ అయినా ఫేస్ చేసే స్ట్రెంగ్త్ తెచ్చుకోవాలి, అంతే తప్ప ఇంకా ఇదే నా లైఫ్ అని ఫుల్ స్టాప్, దేనికి ఫుల్ స్టాప్ అనేది లేదు. దేర్ ఇస్ నో ఫుల్ స్టాప్ ఇన్ లైఫ్. మన ఫైనల్ స్టెప్ ఏంటంటే నేచర్ కోర్స్లో మన లాస్ట్ వరకు మన జర్నీ రీచ్ అవ్వడమే ఫుల్ స్టాప్ అని, అంతే తప్ప ఇన్ బిట్వీన్ మనం ఏదో ఇది అయిపోయింది అనుకోవడం కరెక్ట్ కాదు. కాబట్టి మీరు ఏదైనా సరే చదువైనా లేకపోతే ఇంకోటి ఏంటంటే దీనికి మీకు బాగా హెల్ప్ అయ్యే విషయం ఏంటంటే చదువుతో పాటు గేమ్స్. సో మిగతా స్కూల్స్లో గేమ్స్ అంతా ఎంకరేజ్ చేయకపోవచ్చు, కానీ మనకు మార్నింగ్ పీటీ అవర్స్ ఉంటాయి, ఈవినింగ్ పీటీ అవర్స్ ఉంటాయి. యూటిలైజ్ మ్యాక్సిమం ఆఫ్ యువర్ టైం. నేను చెప్తున్నాను, మీరు కనుక 4 to 6 మీ పీటీ అవర్స్ ఏదో ఉంటాయో, మేము ఫాలో అయిన మెథడ్ చెప్తున్నాను. 4 to 6 మీరు పిచ్చి ఆడి చెమటలు కక్కేసి హడావిడిగా వచ్చి మీరు 6 o'clockకి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి స్టడీ అవర్స్లో కూర్చుంటే వాట్ ఎవర్ యూ రీడ్ ఇట్ విల్ డైరెక్ట్లీ గో ఇన్ టు యువర్ బ్రెయిన్. అసలు మీరు ఎక్కువ స్ట్రెయిన్ అవ్వాల్సిన పని లేదు. మీరు ఆ టైంలో మ్యాథ్స్ ట్రై చేస్తే మ్యాథ్స్లో పర్ఫెక్ట్ అయిపోతారు. నచ్చిన సబ్జెక్ట్ చదివితే అసలు ఇంకా అద్భుతంగా ఫీల్ అవుతారు మీరు. సో 4 to 6 మీకు ఫిజికల్గా బాగా ఎగ్జైట్ అవ్వండి, చెమటలు కక్కాలి అందరూ. దాని తర్వాత 6 to 8 ఎవ్రీడే యూ స్టార్ట్ రీడింగ్ వాట్ ఎవర్ యు ఆర్ ఫేసింగ్, డిఫికల్టీస్ కావచ్చు, డౌట్స్ అడగడం కావచ్చు, ఫ్రెండ్స్తో డిస్కస్ చేసుకోవడం కావచ్చు, ఇవన్నీ చేసుకోండి, ఓకే. సో ఈ మనకు మార్నింగ్ చెప్పినట్టు ఒకటి కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ కామన్ సెన్స్ మనం నవోదయాలు నేర్చుకుంటాము. 2 C's అండ్ 4 S. 4 S అంటే సక్సెస్ ఈజ్ ఫర్ సరౌండింగ్. దాంతో మనం ప్రెషర్ పెంచుకోవద్దు, అది మనం మోటివేట్ చేయాలి తప్ప ప్రెషర్ పెంచుకోవద్దు. ఎట్ ద సేమ్ టైం సాటిస్ఫాక్షన్ ఈజ్ ఫర్ సెల్ఫ్. ఏ పని చేసినా సరే మనం సిన్సియర్గా చేస్తున్నామా, రెస్పాన్సిబిలిటీ ఏమైనా అప్ప చెప్తే దాన్ని చాలా సిన్సియర్గా మనం చేస్తున్నామా, రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నామా అనేది అది సెల్ఫ్ సక్సెస్, ఓకేనా. సాటిస్ఫాక్షన్ ఇస్ ఫర్ సెల్ఫ్, సక్సెస్ ఈజ్ ఫర్ సరౌండింగ్. సో ఇది అంటే ఇలా చెప్పడం వల్ల నేను సరౌండింగ్ నా మీద ప్రెషర్ అంటే ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంది కాబట్టి నేను ఎందుకు చదవాలి అని అనుకోకూడదు. చదివేది మిమ్మల్ని అందరికీ ఏం చెప్పాయంటే చదువు అనేది ఒక సోర్స్. మీరు ఇక్కడ నుంచి సమాజంలో ముందుకు పోవడానికి చదువు అనేది ఒక సోర్స్. నాలెడ్జ్ గెయినింగ్ అనేది చదువు ద్వారానే అవుతుంది కాబట్టి మిమ్మల్ని అందరూ మోటివేట్ చేస్తుంటారు. డోంట్ బిల్డ్ అప్ ప్రెషర్ ఇన్ ద మైండ్. ఏది ఉన్నా కానీ షేర్ చేసుకోండి, ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఫేవరెట్ టీచర్స్ ఉంటారు, టీచర్స్తో షేర్ చేసుకోండి. గుడ్ ఆర్ బ్యాడ్ ఎనీథింగ్, మీరు ఏమైనా హ్యాపీ ఫీల్ అయితే హ్యాపీ థింగ్ని షేర్ చేసుకోండి, ఏమైనా బ్యాడ్ ఫీల్ అయితే బ్యాడ్ థింగ్ని షేర్ చేసుకోండి. డోంట్ ఒకటే అన్ని స్టఫ్ని బ్రెయిన్లో ప్యాక్ చేసుకొని సైలెంట్గా ఉండడం, లోన్లీగా ఉండడం, ఏదో ఆలోచించడం అలా కరెక్ట్ కాదు. మనం ఇక్కడ మంచి ఆపర్చునిటీ ఉన్నది, ఎవరు బయటికి వెళ్ళారు, ఎవరు లోపల రాదు. ఇక్కడ 6th మనం ఎంటర్ అయితే మాకు 10th అవుట్ ఆర్ 12th అవుట్. సో అందరు మనం చిన్నప్పటి నుంచే మొహమాటాలు అవసరం లేదు.
చిన్నప్పటి నుంచి మనం కలిసి పెరిగిన ఫ్రెండ్స్, వాడి పాజిటివ్స్ మనకు తెలుసు, వాడి నెగిటివ్స్ తెలుసు, మన పాజిటివ్స్ తెలిసి ఉండాలి, మన నెగిటివ్స్ తెలిసి ఉండాలి. సో మనం ఇక్కడ అందరితో మంచిగా కలివిడిగా ఉండి మన బ్రెయిన్లో ఉన్న స్ట్రెస్ని దించుకొని బయటికి వెళ్ళి సొసైటీలో నెక్స్ట్ వచ్చే పెద్ద పెద్ద ఛాలెంజెస్ని ఫేస్ చేసి స్ట్రెంత్ తెచ్చుకోవాలి తప్ప అన్ని బ్రెయిన్లో స్టఫ్ చేసేసుకొని సింగిల్గా ఉండి ఎప్పుడు డిప్రెస్ అయితే అవ్వకూడదు. ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు మీకు ఇవాళ నేను చిన్నప్పుడు నేను ఏడ్చిన సందర్భాలు కావచ్చు, చిన్నప్పుడు నేను బాధపడ్డ సిచ్యువేషన్స్ కావచ్చు, ఇప్పుడు నాకు నవ్వు తెప్పిస్తుంటుంది. సో యాజ్ టైమ్ విల్ హీల్ ఎవ్రీథింగ్, టైంతో పాటు అన్నీ హీల్ అయిపోతుంటాయి. సో మనకు ఒకప్పటి బాధలే తర్వాత తీపి జ్ఞాపకాలు లాగా మారిపోతుంటాయి. కాబట్టి ఎప్పుడు ఈ బాధ లైఫ్ లాంగ్ ఉంటాయని ఎప్పుడు అనుకోకండి. బట్ షేర్ ఎవ్రీథింగ్ విత్ యువర్ టీచర్స్, అమ్మాయిలైనా అబ్బాయిలైనా. మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే అమ్మాయిలు యూ షేర్ విత్ యువర్ ఫీమేల్ టీచర్స్, ప్రిన్సిపల్ మేడం ఉన్నారు సపోర్టివ్గా, మీ పేరెంట్స్. సో యూ షేర్ ఎనీథింగ్ గుడ్ ఆర్ బ్యాడ్, బట్ అందరు షేర్ చేసుకోండి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోండి, మంచి స్ట్రెంగ్త్ డెవలప్ చేసుకోండి. మెంటల్ స్ట్రెంగ్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, మీరు సక్సెస్ అవ్వాలంటే మెంటల్ స్ట్రెంగ్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. గుడ్ అయినా బ్యాడ్ అయినా తీసుకోగలగాలి, పాస్ అయినా ఫెయిల్ అయినా తీసుకోగలగాలి. సక్సెస్ అయినా ఫెయిల్ అయినా మళ్ళీ ఫెయిల్ అయిన దానికి మళ్ళీ ఇంకో రూట్ ఉంటుంది. ఆ రూట్కి వెళ్తే మళ్ళీ ఆ రూట్లో మళ్ళీ మనం సక్సెస్ అవ్వచ్చు. ఓకేనా? కాబట్టి అగైన్ బీ గ్రేట్ఫుల్ టు నవోదయ ఫర్ గెట్టింగ్ దిస్ ఆపర్చునిటీ. మార్నింగ్ చెప్పినట్టు యు ఆర్ ఆల్రెడీ ద క్రీమ్ ఆఫ్ ద సొసైటీ ఫ్రమ్ 9 to 12 ఇన్ దిస్ హోల్ డిస్ట్రిక్ట్. సో మీ అంత స్ట్రాంగ్ ఎవరు లేరు. మిమ్మల్ని మీరు డైలీ మోటివేట్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్లో ఉన్న పాజిటివ్స్ మీరు కూడా మీ కొలీగ్స్ ఏంటంటే ఎవరన్నా ఫ్రెండ్స్ కొంచెం డిమోటివేట్ అవుతానంటే వాళ్ళ పాజిటివ్స్ ఎక్కువ మాట్లాడి వాళ్ళని మనం మోటివేట్ చేసేలా ఉండాలి తప్ప వాళ్ళ నెగిటివ్స్ని ఎత్తి చూపి వాళ్ళను ఇంకా డిమోటివేట్ చేసేలా చేయకూడదు. సో అలా మనందరం కలిసి ఎదగాలి, హ్యాపీగా ఉండాలి. థ్యాంక్ యూ. కెరీర్ అంటే ఒక వృత్తిలో స్థిరపడాలి. ఎందుకంటే మనం అందరం వచ్చేది రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి. ఆల్మోస్ట్ అగ్రికల్చర్, మన ఫార్మర్స్ కావచ్చు, లేదా వేరు వేరు వృత్తుల పరంగా మనం ఉంటాం. కాబట్టి అయితే ఎప్పుడైతే ఇంత చదివి కొంతమంది చెన్నైలో ఎక్కడెక్కడో వేరే వేరే స్టేట్స్లో కూడా ఎంఎస్సీ చేసేసి తర్వాత దే జాయిన్ ఫర్ టీచింగ్ ఫర్ డిగ్రీ ఫర్ 5,000 rupees per month. అంటే వాళ్ళ ఖర్చులు కూడా వెళ్ళని పరిస్థితిలో టీచర్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు. So then I realized, okay, even I was also having great desire that to go in research field, because one of our biology teacher used to tell, see, doctor has many doctor will be very busy, they will get money every day, but they will not get time for spending with time with the family. అలా కొన్ని రూమర్స్ వచ్చాయి. అదే సైంటిస్ట్కి ఎప్పటికి టైం ఉంటుంది, రీసెర్చ్లో చేయొచ్చు అని అలా కొన్ని చెప్పేశారు. తర్వాత ఇట్లా అంటే మనకున్నట్టు ఈ పరిస్థితిలో టీచర్స్ ఏం చెప్తారో, మనం బుక్లో ఏం చదువుకుంటామో, ఒక మైండ్ ఒక వరల్డ్ను మనం ఇమాజినరీ వరల్డ్ను క్రియేట్ చేసుకుంటాం బయట. బట్ నిజ పరిస్థితులు ఏంటిది, వాస్తవిక పరిస్థితులు ఏంటి అనేది మనం కొంచెం వీ డోంట్ నో అంటిల్ అన్లెస్ మనకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ టీచర్ కానీ, ఒక మా బ్రదర్ సిస్టరా, లేకుంటే ఎవరైనా సీనియర్స్ కానీ చెప్తే కానీ మనకు అది తెలియదు. సో వాట్ ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ ఆల్ ఇన్ దిస్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్, don't go by the words by imaginary words which is new into the market. Already existing fields ఉన్నాయి అంటే వెరీ రెన్యూడ్. అంటే డాక్టర్ కావచ్చు, ఒక ఇంజనీర్ కావచ్చు, ఒక చార్టెడ్ అకౌంటెంట్ కావచ్చు. అంటే ఇంతకుముందు కొంతమంది అడిగారు, ఇది ఇప్పుడు కొత్త వస్తున్న చార్టెడ్ అకౌంట్ మీన్స్ అదర్ దాన్ ఇంజనీరింగ్, వాట్ ఈస్ ద గుడ్ ఆప్షన్? సంబడి వాజ్ రేజింగ్. ఈవెన్ చార్టెడ్ అకౌంట్ ఈజ్ ఆల్సో హ్యావింగ్ గ్రేట్ డిమాండ్ నవ్ డేస్. సో అంటే కోటి విద్యలు కూటి కొరకే అనే ఒక థాట్ మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏ విద్య చేసినా ఏది చేసినా మహాత్మా గాంధీ ఒక మాట చెప్తాడు, అది మనం చదివే చదువు మన కాళ్ళ మీద మనం నిలబడి మనకు సహకరిస్తూ మన కుటుంబానికి తోడ్పడేది కావాలి. సో దయచేసి ఈ ప్రిన్సిపల్ మనం గుర్తుపెట్టుకోవాలి. అది ఇమీడియట్గా మనం బీటెక్ తర్వాత కావచ్చు, లేదా ఎంటెక్ తర్వాత కావచ్చు, మన ఫ్యామిలీకి అది కెరీర్ ఇస్తుందా, అంటే ఒక వృత్తి ఇస్తుందా, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకొని మనం ముందుకెళ్ళాలి. ఏదో వేరే వాళ్ళు చెప్పారు కానీ మనం ఏ కెరీర్లో జాయిన్ కావద్దు. కమింగ్ టు ఎంపీసీ బైపీసీ ఛాన్సెస్, ఐ వాంట్ టు టెల్ సిస్టర్ ప్రాక్టికల్లీ. అంటే బైపీసీలో మీరు చూస్ చేసుకుంటే కెరీర్ ఆపర్చునిటీస్ అయితే డాక్టర్ మెడిసిన్కి వెళ్ళొచ్చు, లేదా అగ్రికల్చర్ ఆఫీసర్ బీఎస్సీ అగ్రికల్చర్ ఉంటుంది. తర్వాత ఫార్మసీ ఉంటుంది. తర్వాత ఇంకొకటి వచ్చేసి అంటే ఈ ఫీల్డ్లో సైన్స్కి అదే కెమిస్ట్రీ కానీ బయోటెక్నాలజీ కానీ ఈ ఫీల్డ్ వెళ్ళొచ్చు. బట్ కెరీర్ ఆపర్చునిటీస్ పరంగా
మనకు మ్యాథ్స్ తోటి పోల్చుకుంటే బయాలజీకి కొద్దిగా లిమిటేషన్స్ స్కోప్ తక్కువ ఉంటుంది. ఒకవేళ మీరు మ్యాథ్స్ పర్ఫెక్ట్ ఉండి ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళాల్చుకుంటే అది ఎన్ఐటీస్ కానీ ఐఐటీస్లో మంచి బ్రాంచ్లో జాయిన్ అయితే మీకు ఇమీడియట్ బీటెక్ తర్వాతనే ఒక మంచి అంటే ఒక ఆర్గనైజేషన్లో కానీ యాజ్ ఇంజనీర్ యూ విల్ గెట్ ది ఆపర్చునిటీ టు సర్వ్ ఇమీడియట్లీ. సో వెరాజ్ ఇఫ్ యూ జాయిన్ ది సైన్స్ బిఎస్ పిహెచ్డి, సో అగైన్ ఆ పిహెచ్డికి మళ్ళీ ఎంట్రన్స్ రాసి మళ్ళీ 5 years 3 to 5 years స్పెండ్ చేయాలి. అంటే 3 + 2 5, 5 + 5 10 years it will take. Whereas after 12th if you join BTech or any from reputed NIT or IIT, after 4 years you will get the career opportunities. That is what I learned from personal experience. So miss, first of all you choose the career where you are fascinated, where you have good passion. ఒక డాక్టర్గా నేను మంచి పేషెంట్స్కి సేవ చేయాలని మంచి ఉద్దేశం ఉంటే తప్పకుండా మీరు జాయిన్ కండి. అయితే ఇంటర్మీడియట్ తర్వాత మనం చేసే ఒక తప్పు ఏంటంటే చాలామంది ఇంటర్మీడియట్ అయిపోగానే మనం ఇప్పుడు నీట్ వచ్చింది కదా, నీట్లో టాప్ ర్యాంక్ వస్తేనే మనకు ఎంబీబీఎస్ సీట్ వస్తుంది. సిస్టర్స్ డౌట్స్ ఉన్నాయా? మీకోసం చెప్తున్నాను. ఓకే, ఉండేది ఫస్ట్ లాంగ్ టర్మ్ మెడిసిన్ రాలేదు అంటే కొంచెం మామూలుగా చదివేది, తర్వాత పాపం అయినా కూడా రాలేదు అనేసి మళ్ళీ సెకండ్ లాంగ్ టర్మ్ వెళ్ళారు మెడిసిన్కి. సెకండ్ లాంగ్ టర్మ్లో వాళ్ళు వచ్చారు. సెకండ్ టర్మ్లో చదువుకొని ఆల్మోస్ట్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ అలాంటి వాటిలో చేసి మంచి కెరీర్లో సాధించుకున్నారు. సో లాంగ్ టర్మ్ కోచింగ్ అనేది ఎప్పుడు కూడా మీరు వేస్ట్ అనుకోకండి. సో యూ ట్రై యువర్ బెస్ట్ బై టేకింగ్ 1 more year, బట్ డోంట్ కాంప్రమైజ్ with your career. So you choose the careers either medicine or BTech engineering or any branch which has good opportunities by taking the suggestion of your good teachers or seniors from JNV alumni. We are always here with you to support you, and I request once again, so not to hide any of your doubts with Sai, so please write your questions. In that I would like to say, so these are my small suggestions. And before closing this my lecture, I want to tell you 3 things. There are brilliant tutorials of 3 points ఉండేది. One is the strong desire to succeed, the willingness to work hard, and the right preparatory guidance. So especially 10th 12th candidates I would like to focus. We should have the strong desire to succeed, that everybody should strive a lot, and the willingness to work hard. So whatever, don't try to find the shortcuts. So try for the whatever you learn to work hard. So and write preparatory guidance. In this way you prepare a plan, action plan. అంటే ఈ లెసన్స్ ఈ వీక్లో కవర్ చేస్తా, బోర్డ్ ఎగ్జామ్ ముందు ఎంత టైం ఉంది, యూ రైట్ ఏ డే వైజ్ షెడ్యూల్, యూ ప్రిపేర్ యువర్ ఓన్ షెడ్యూల్ ఇన్ ది నోట్బుక్. సో ఇట్ విల్ గివ్ యూ అన్ ఐడియా which lessons I am forgetting, when I should cover, it will give a good idea. So please follow that one. And second thing is board exam. So try to prepare the actually chapter wise you prepare the notes. This formula is applicable for 10th exam, 12th exam as well as competitive exam. Make your own notes. Okay, make your own notes for long answer questions, short answer questions. This will help you to crack the IIT GR NEET also very easily, and revise it as much as possible. So that will help you revise your notes in a very short span of time. And coming to the board exams, just use some pens also, color pens also, like green pen, just you avoid the red pen. So it's completed, then you start afresh in the next page, and with scale you write the lining. So these are the instructions which are given to us by our teachers. So please follow it. So and I wish you all the best for the 10th and 12th candidates. So thank you once again. When I was there in 6th class, madam, so please, this is మా తమ్ముళ్ళు నా సిస్టర్స్ అని మీ దగ్గర షేర్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలుసు నేను ఏ లెవెల్లో అల్లరి చేసినా. నాకు ప్రతిరోజు ఇక్కడ ఉన్న టీచర్స్ నవోదయాలో ప్రతి ఒక్కరు రోజుకు మినిమం ఒకరు కొడతారు అన్నట్టు, అంత అల్లరి చేస్తా. వాళ్ళందరికీ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ తెలుసు. సో ఒక స్టేజ్లో ఏమైందంటే, ఎందుకు అట్లా అంటే, మా ఫాదర్ నేను 6th క్లాస్లో ఉన్నప్పుడు చచ్చిపోయారు. మా మదర్ ఉండింది, నాకు 2 సిస్టర్స్ ఉన్నారు, నేనే పెద్ద. అయితే నా బ్రదర్ కూడా ఇదే స్కూల్లో ఉండేది, సేమ్ క్లాసు, బాలాజీ పాడి అని. నౌ హీజ్ ఏ అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ సెంట్రల్ యూనివర్సిటీ. సో మా పెద్దనాన్న కొడుకు ఆయన.
మా నాన్నమ్మ ఏమంటుంది అంటే, అరే వీడికి ఫాదర్ లేడు, వీడు బాగా అల్లరి చేస్తాడు, వీడిని కంట్రోల్ చేస్తూ ఉంటా అంటే, ఈ స్కూల్లో నేను బాగా అల్లరి చేస్తూ ఉంటే నన్ను మా అన్న కంట్రోల్ చేసేది అన్నట్టు. ఏం జరిగిందంటే ఇక నేను చదవలేను, స్టడీస్, నాకు ఫాదర్ లేరు కదా అని చెప్పేసి నేను ఏం చేసిన, అంటిల్ 9th క్లాస్ ఏదో ఒక రకంగా టైంపాస్ చేసిన. అంటే ఫ్రెండ్స్ అలా కాపీ కొట్టుకుంటా, అంటే మీరు చేయమని కాదు నా ఉద్దేశం, నేను ఎట్లా మోటివేట్ అయినా అనేది నేను చెప్తా. ఓన్లీ 2 minutes. సో 9th క్లాస్ వరకు నేను ఏదో 8th క్లాస్ వరకు టైం పాస్ చేసేసిన. ఆ తర్వాత సీనియర్ బ్యాచ్ వాళ్ళతో మాకు అరే వీడు బాగా అలర్ట్ చేస్తాడని బాగా తిడుతూ ఉంటే, ఇక్కడ ఉంటే కరెక్ట్ కాదని చెప్పేసి నేను యూపీ వెళ్ళిపోయాను. సో ఐ వాజ్ దేర్ అలాంగ్ విత్ మై ఫ్రెండ్స్. ఉత్తరప్రదేశ్ మైగ్రేషన్కి వెళ్ళిపోయినాను. అక్కడ నుండి డైరెక్ట్ ఇక్కడ 10th క్లాస్కి వచ్చినాం. సో 10th క్లాస్ ఇక్కడ ఫస్ట్ మంత్ ఉంటుంది మేడం, ఏప్రిల్ మంత్. సో ఏప్రిల్ మంత్ 9th క్లాస్ అయినాక నేను 10th క్లాస్ చదువుతుంటే, టు బి ఫ్రాంక్ చెప్తున్నాను, నాకు సైన్స్ అనే స్పెల్లింగ్ రాకుండే. అప్పుడు టీచర్స్ అందరూ తిడుతుండే, మా ఫ్రెండ్స్ అందరూ తిడుతుంటే నేను ఏం చేసిన అంటే, నేను చదవడం కష్టం అని చెప్పేసి ఏప్రిల్ మంత్ హాలిడేస్ అయిపోయిన తర్వాత అందరూ ఇంటికి వెళ్ళిపోయారు. మా అన్నకి చెప్పకుండా నేను ముంబై ట్రైన్ ఎక్కేసిన. సో ముంబై ట్రైన్ ఎక్కేసి ఇక నేను ఇక్కడ ట్రైన్ అక్కడ అంటే వితౌట్ టికెట్ డైరెక్ట్ జనరల్ ఉంటాయి కదా బాక్సెస్, దాంట్లో వెళ్ళిపోయినా. ముంబైలో ట్రైన్ దిగిన తర్వాత అక్కడ హోటల్ నుండి మా హోటల్కి రా అని పిలుస్తుండే. సో ఒకటి 2 అంటే దగ్గరలో ఉన్న 2-3 హోటల్స్కి వెళ్ళినా. సో ఈ పని చేయి ఆ పని చేయి అని చెప్తుంటే, నేను ఏదైతే ట్రైన్ ఎక్కినో మళ్ళీ అదే ట్రైన్లో రిటర్న్ కాజీపేటకు వచ్చేసి అక్కడ నుండి నేను లెటర్ రాసేసిన, పోయేటప్పుడు పోస్ట్ చేసి నేను ఇంటికి రాను, నా గురించి మర్చిపోండి. నేను ఇంటికి వెళ్ళే వరకు నా లెటర్ మా ఇంటికాడ రీచ్ అయింది. నేను వెళ్ళే వరకు మా నాన్నమ్మ మా అమ్మ ఫుల్ ఏడుస్తుండే, ఇక వీడు రాడు, వీడు ఏమైండు అని చెప్పేసి. నైట్ ఈవినింగ్ 7 o'clock నేను ఇంటికి వెళ్ళగానే నన్ను చూసి హక్ చేసుకుని ఫుల్ ఏడుస్తుండే. దెన్ ఐ రియలైజ్, అంటే బయటికి వచ్చేసి ఈ హోటల్ ఆ హోటల్లో ఉండి పనిచేయడం కంటే ఇక చదువు ఒకటే ఆప్షన్ అని చెప్పేసి మళ్ళీ నేను 10th క్లాస్ రికవరీకి ఇక్కడ వచ్చిన. టు బి ఫ్రాంక్ చెప్తున్నాను మేడం, బి రాజు అని హీఈస్ డూయింగ్ జాబ్ ఇన్ హిందుస్థాన్ పెట్రోలియం వైజాగ్. హీఈస్ ఫ్రమ్ ద ఐఐటి రూర్కీ. అండ్ బాలాజీ సైంటిస్ట్ ఇన్ డిఆర్డిఓ నైట్. కొంచెం మ్యూజిక్ అంటే ఇట్ ఈస్ ఫార్ బెటర్ దెన్ ఎనీ అదర్ స్కూల్ అవుట్ సైడ్. బట్ జస్ట్ టెల్లింగ్, అంటే హైదరాబాద్లో కానీ ఫర్ ఎగ్జాంపుల్ మనం కాంపిటేటివ్ స్పీడ్ తీసుకోవాలంటే ఇక్కడే కాదు కదా, వరంగలే కాదు కదా, హైదరాబాద్ తీసుకోవచ్చు, ఇంకెక్కడ ఢిల్లీ తీసుకోవచ్చు, ఈవెన్ దో యూఎస్ కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే మన వాళ్ళందరూ యూఎస్లో పోయి సెటిల్ అవుతున్నారు కదా. నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, మీలో చాలామంది వాళ్ళందరికన్నా టాలెంటెడ్. కాబట్టి మీరు అది గుర్తుపెట్టుకొని ఇప్పుడే కాదు, 5th క్లాస్లో మీరు నవోదయ ఎగ్జామ్ రాసి ఇక్కడికి వచ్చినప్పుడే కాదు, ఇప్పుడు కూడా, అండ్ ఇంటర్మీడియట్ పాస్ అయినాక 10th పాస్ అయినాక కూడా మీరు ద మోస్ట్ టాలెంటెడ్ పీపుల్ మీ ఏజ్ గ్రూప్లో. సో మీరు అది గుర్తుపెట్టుకోండి, బ్యాక్ ఆఫ్ ద మైండ్ అది బాగా రన్ అవ్వాలి. ఎందుకంటే కొన్ని స్కూల్స్ ఉంటాయి 2-3 lakhs ఇచ్చే పర్ ఇయర్ ఫీజు. ఇంటర్మీడియట్ కూడా కాదు, ఇప్పుడు అంతా ఎల్కేజీ యూకేజీ నుంచే 1 lakh 2 lakhs ఉన్నాయి బయట ఫీజు. సో అలాంటి దాంట్లో చదివిన వాళ్ళతో నేను ఎలా కాంపిటీషన్గా ఫీల్ అవుతాను అని అస్సలు మాత్రం అనుకోకండి. నేను ప్రాక్టికల్గా ఇది చూశాను. మా క్లాస్లోనే మేము చాలామంది చూసాము, మా బ్యాచ్లో ఎవ్రీబడి సెటిల్డ్ వెల్. అంటే చిన్న ఆపర్చునిటీస్, అంటే చిన్న ఊర్ల నుంచి వచ్చి కూడా ఇక్కడ మంచి ఆపర్చునిటీగా దాన్ని కన్వర్ట్ చేసుకొని బెస్ట్ ప్లేసెస్కి, యూఎస్లో చాలామంది సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. మా వాళ్ళు ఇంకా రాకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు యూఎస్లో సెటిల్ అయ్యారు. బిజీ డాక్టర్స్ ఉన్నారు, ఐపీఎస్ కూడా ఉన్నాడు. సో దే ఆర్ మెనీ పీపుల్. సో వాళ్ళందరూ మీకు ఒక ఎగ్జాంపుల్ అన్నట్టు. యూ కెన్ డూ ఎనీథింగ్. ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత యూ కెన్ డూ ఎనీథింగ్. కెరియర్ చూసింగ్ ఎలా చేసుకోవాలి అంటే, నా సజెషన్ ఏంటంటే, ఓన్లీ పేరెంట్స్ చెప్పినట్టు, అంటే పేరెంట్స్ కూడా కొంచెం లిమిటెడ్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి, లేకపోతే టీచర్స్ చెప్పినట్టు ఓన్లీ చూడకండి. యూ హ్యావ్ టు వర్క్ ఎంత వర్క్ చేయాలంటే, మీరు ఇస్రో సైంటిస్ట్ నుంచి చిన్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ వరకు, డేటా అనలిస్ట్ వరకు, ఎవ్రీ బ్రాంచ్ మీద మీకు ఒక అవగాహన ఉండాలి. ఫస్ట్ ఆ అవగాహన ఉన్నప్పుడే మీరు ఏదైనా సాధించగల, అంటే ఏదైనా కెరీర్ అన్న తెలియాలన్నా కూడా ఇస్రో సైంటిస్ట్ అనేది మీకు తెలియకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నప్పుడు అది పెద్ద గోల్ లాగా కనిపించవచ్చు, కానీ బయటికి పోతే యూ కెన్ సాధించవచ్చు. అందుకే ముందే తెలుసుకోవాలి మీ ఏమేమి 10th తర్వాత ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి, ఇంటర్మీడియట్ తర్వాత ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి, ఏమేమి బ్రాంచెస్లో ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి. సో అదంతా మీరు తెలుసుకున్నప్పుడే మీరు దీన్ని కెరియర్ చూసింగ్ అంటారు. సో మీకు ఇంకా స్పెసిఫిక్గా ఏమైనా ఉన్నదంటే విల్ టెల్ యూ. మీకు పొటెన్షియల్, అదే చెప్పినట్టు పొటెన్షియల్ ఈజ్ ఎవ్రీథింగ్. యూ హ్యావ్ అల్టిమేట్ పొటెన్షియల్ అన్నట్టు మిగతా వాళ్ళతో పోలిస్తే.
స్టూడెంట్స్ అందరూ ఏం అంటే ఎక్కువ ఆలోచించకుండా ఏం దిగులు పెట్టుకోకుండా చదువుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి లైఫ్ని. చెప్పండి, ఏదైనా అడగాల్సి ఉందా? మ్యాథ్స్లో పర్ఫెక్ట్ ఉంటారు, బయోలో కూడా పర్ఫెక్ట్ ఉంటారు సార్. వాళ్ళకి అని చెప్పి అడిగింది కాబట్టి చెప్తున్నా. కెరియర్ చూసింగ్ అనేది ఇప్పుడే డిసైడ్ చేసుకోవాల్సినంత అర్జెంట్ అండ్ ఇమీడియట్గా ఎవరు లేము అని మీరు అనుకోవాలి. ఎందుకంటే బైపీసీ తీసుకున్నవాడు డాక్టర్ అవుతాడు, ఎంపీసీ తీసుకుంటే ఇంజనీర్ అయిపోతాడు, అల్టిమేట్ ఇవి రెండే అని ఎప్పుడూ లేదు. సిఈసి లేదా హెచ్ఈసి లేదా ఈ గ్రూప్స్ గురించి ఎందుకు మాట్లాడాలి? సో ఇందాక ఒక అమ్మాయి చెప్పింది బయాలజీలో బాగానే వస్తున్నాయి మార్క్స్, మ్యాథ్స్లో కూడా వస్తుంది, సో నేను ఇంజనీరింగ్ తీసుకోవాలా బైపీసీ తీసుకోవాలా? ఎంపీసీ తీసుకున్న వాళ్ళందరూ ఏమి ఇంజనీర్ అవ్వరు, బైపీసీ తీసుకున్న వాళ్ళందరూ డాక్టర్లు అవ్వరు. కెరియర్ చూసింగ్ అనేది దీని తర్వాత స్టార్ట్ అవుతుంది. డాక్టర్ అవ్వనోడు కూడా ఇంకొకటి ఏదో అవుతాడు, బట్ హీ స్టాప్, వాడు టాప్ చేస్తాడు. ఎట్లాంటి ఇందాక అన్న చెప్పిండు, అన్న కూడా బైపీసీ తీసుకున్నాడు, అన్న డాక్టర్ అయిండు, అన్న డాక్టరేట్ అయిండు. సో అన్న కూడా బైపీసీ తీసుకున్నప్పుడు డాక్టరేట్ అవ్వాలని అనుకొని తీసుకున్నాడా లేకపోతే డాక్టర్ అవ్వాలని తీసుకున్నాడా అనేది ఆయన కెరియర్ అలా తీసుకెళ్ళింది, ఆయన సక్సెస్ అయిండు. సో నువ్వు సక్సెస్ అవ్వడం అనేది నీ కెరియర్ అవుతుంది. అక్కడ ఏదో ఒక టార్గెట్ పెట్టుకొని దానికోసం ప్రయత్నించడం, దాని టార్గెట్ని చేజ్ చేయడం అనేది అల్టిమేట్. అది అవ్వకపోయినా కానీ మనకి ఇంకా ఆప్షన్స్ ఉంటుంది. అదే బైపీసీలో అన్నకి ఎన్ని ఆప్షన్స్ వచ్చినాయి? ఇప్పుడు అన్న గురించి గూగుల్లో సెర్చ్ చేస్తే తెలుస్తుంది. అదే డాక్టర్ అర్జున్ సెర్చ్ చేయండి, తెలియదు. సో ఆయన బిల్డ్ చేసుకున్నాడు కదా మరి కెరియర్. సో కెరియర్ బిల్ట్ అనేది ఎంపీసీ, బైపీసీ, సిఈసి, హెచ్ఈసి ఇవి తీసుకుంటే ఏమవుతుంది? ఇప్పుడు మా బ్యాచ్ నుంచి ఐపీఎస్ ఉన్నాడు, వాడైతే ఐపీఎస్ కోసమే తీసుకోలే కదా ఇంజనీరింగ్. యాక్చువల్గా వాడు సాఫ్ట్వేర్ జాబ్ చేసిండు, దాని తర్వాత ఐపీఎస్ అయిండు. అయితే నేను మెయిన్గా ఇది కెరియర్ చూసింగ్ గురించి దీని మీద ఇదే చెప్పాలనుకుంటున్నా. కెరియర్ అనేది ఒక గ్రూప్ తీసుకున్నాం 10th క్లాస్, ఇంటర్మీడియట్లో పర్ఫార్మెన్స్ మీద, ఇంటర్మీడియట్లో తీసుకున్న గ్రూప్ మీద, లేదంటే గ్రాడ్యుయేషన్ ఏం చేసినామో దాంతోనే కెరియర్ సెట్ అయిపోతుంది, బిల్ట్ అయిపోతుంది అంటే నో. అట్లా బిల్ట్ అయితే వాళ్ళు 4 yearsలో సెటిల్ అయినట్టు. బట్ లైఫ్ 4 yearsలో సెటిల్ అవ్వాలని కూడా ఏం లేదు. 4 yearsలో సెటిల్ అయిన దానికంటే టైంలో ఏం లేదు. సక్సెస్ అనేది లైఫ్ మొత్తం ఉంటుంది. ప్రతి ఫెయిల్యూర్ తర్వాత ఒక సక్సెస్ వస్తుంది, ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది, రావాలి, దానికోసమే పని చేయాలి. ఇంతవరకు ఇదే కెరియర్ బిల్డప్ గురించి అడిగిన కాబట్టి చెప్తున్నా. సో 10th క్లాస్ వరకు ఇక్కడ చదువుకున్నాం, సో ఏదో ఒక గ్రూప్ తీసుకున్నాం ఇంటర్మీడియట్లో, దాంతోనైతే అసలు ఏం లేదు. ప్రతిరోజు మనం సక్సెస్ అవ్వచ్చు, దాని తర్వాత ఇంకెన్నో చేయొచ్చు. సక్సెస్ఫుల్ కెరియర్ కోసం, సక్సెస్ఫుల్ ఏమంటాం జాబ్ అండ్ ఆపర్చునిటీస్. సివిల్ సర్వీసెస్, ఇప్పుడు సివిల్ సర్వీసెస్ ఉన్న వాళ్ళందరూ ఏమో హెచ్ఈసి, సిఈసి చేసిన వాళ్ళు ఏం కాదు, ఎనీ గ్రాడ్యుయేషన్. కలెక్టర్స్ వస్తుంటారు కదా ఇప్పుడు మన స్కూల్కి. కలెక్టర్ ఇస్ వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఫర్ దిస్ నవోదయ స్కూల్. సో మరి ఇప్పుడు కలెక్టర్ అయిన వాళ్ళందరూ వాళ్ళేమో బైపీసీ, ఎంపీసీ తీసుకోలే అనుకోకండి. చాలామంది డాక్టర్లే కలెక్టర్లు అయి ఉన్నారు, చాలామంది ఇంజనీర్. ఐఐటి నుంచి ఉన్న వాళ్ళందరూ ఇంజనీర్లు లేరు, వాళ్ళు ఇంజనీరింగ్ ఫీల్డ్లో లేరు. ఐఐటి అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళన్నీ సివిల్ సర్వీసెస్కి వచ్చిన వాళ్ళే. సో మీరు ఈరోజు మ్యాథ్స్ బాగా చేస్తున్నా, బైపీసీ బాగా చదువుతున్నా, ఇదేం కాదు. కెరియర్ అనేది మీకు ఎవ్రీ డే యూ కెన్ చేంజ్, కానీ దాంట్లో కన్సిస్టెన్సీ ఉండాలి. చేంజ్ అంటే డైలీ బేసిస్లో చేంజ్ చేయమన్నట్లే. మీకు ఆ టైం ఫ్రేమ్లో ఇప్పుడు బైపీసీ తీసుకున్నారు, ఎంబీబీఎస్ సెట్ రాకపోతే ఏమవుతుంది? దాని తర్వాత ఇంకొకటి టార్గెట్ పెట్టుకోండి అంతే. ఎంబీబీఎస్ ఫర్గెట్ దట్ ఎంబీబీఎస్, దాని తర్వాత ఇంకొక కెరియర్ వస్తుంది. బట్ దానికోసం కష్టపడాలి, కన్సిస్టెన్సీ ఉండాలి మీరు చదివే చదువులో, మీరు చేసే వర్క్లో. అది నేను చెప్పాలనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. మెయిన్గా నాకు స్టేజ్ ఫియర్ అండి, అందుకోసం స్టేజ్ మీదకి రావడానికి భయపడ్డా. బట్ కొన్ని నా పరంగా కూడా కొన్ని ఉపయోగాలు ఉంటాయంటే మా తమ్ముళ్ళకు, చెల్లెలకు ఏదో విషయం చెప్పాలి అనే ఉద్దేశంగా వచ్చాను. బేసిక్గా నేను 7th బ్యాచ్, నా పేరు జోగాను, నేను కరెంట్ ఏగా చేస్తూ ఉన్నాను. ఈ 7th బ్యాచ్లో నేను ఉన్నప్పుడు మా బ్యాచ్లో నేనే కొంచెం ఆర్టిస్ట్గా, అంటే పెయింట్స్ ఇక్కడ కాంపౌండ్ వాల్లో ఉన్నాయి కదా, ఇక్కడ లాస్ట్లో మీ వాటర్, నా ఫుల్ నేమ్ జోగానంద. అయితే అలాంటి యావరేజ్ స్టూడెంట్ నేనే, ఓ 60% స్టూడెంట్ని నేను ఒక ఏగా అయినప్పుడు ఇంత టాలెంటెడ్ నింపుకొని ఉన్న మీరందరూ ఒక మంచి స్థాయిలో ఎదుగుతారని నేనైతే ఆశిస్తున్నాను. కంపల్సరీ మీరు అదే కష్టంతో ఇష్టంగా చేసుకొని కష్టపడండి, కంపల్సరీ ఏదో ఒకటి సాధిస్తారు. మా బ్యాచ్లో 80 మెంబర్స్లో ఆల్మోస్ట్ ఏదో ఒక గవర్నమెంట్ సెక్టార్లోనో లేకపోతే ప్రైవేట్ సెక్టార్లోనో ఆల్మోస్ట్ ఓ 90% పీపుల్ అందరు ఉన్నారు. ఒక 10% పీపుల్
అందరు వాళ్ళు కూడా మంచి స్థాయిలోనే ఉన్నారు. అదేవిధంగా నేను మిమ్మల్ని మీ దగ్గర నుంచి అదే కోరుకుంటున్నాను. అంతే కష్టంతో మీరు ఉండండి. కాకపోతే అమాయకపు ఆలోచనలు అండి మనల్ని. బయటికి వెళ్తే సమాజం వేరేలా ఉంటుంది. కొంచెం జాగ్రత్త వహించి ఉండండి. థ్యాంక్ యూ. Of teachers as a principal and all their friends also. ఫస్ట్ నేను అంటే కొన్ని మంచి క్వశ్చన్స్ వచ్చాయి. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ రావాలని వస్తుంది. ఇక్కడ కొంతమంది మైక్లో చెప్పడానికి ఇబ్బంది పడతారు కాబట్టి ఈ ఆప్షన్ ఇచ్చాం. కాబట్టి సో కొన్ని క్వశ్చన్స్ 1 by 1 we will answer all your doubts. ఇంకా ఎవరైతే రాయలేదో వాళ్ళు వేలు కట్టి అవి పొందుకుంటారు. ఏదైనా కానివ్వండి, మీకు ఇప్పుడు స్పోర్ట్స్ అయినా, ఆర్ట్ అయినా, మ్యూజిక్ అయినా, ఏది కావాలన్నా కూడా బయటికి వెళ్ళి పే చేస్తేనే దొరుకుతుంది. అలాంటిది మీకు అది మీకోసమే ఇవన్నీ మొత్తం అరేంజ్గా పెట్టారు కాబట్టి వాటిని కరెక్ట్గా యూజ్ చేసుకోండి అంతే. ఇప్పుడు మీకు మార్నింగ్ లేచి పీటీకి వెళ్ళండి అంటే చాలా బద్ధకంగా ఉంటుంది, అసలు వెళ్ళాలి అని అనిపించదు. మాకు కూడా అనిపించలేదు. కానీ ఇప్పుడు బయటికి వెళ్ళిన తర్వాత అరే చెయ్యాల్సిందే ఇది, అరే ఇలా చేస్తేనే బాగుంటాం అని అనిపిస్తుంది అంతే. ఇప్పుడు కూడా నేను ఓకే పొద్దున్న లేచే అలవాటు ఉంటే అదే బాగుండేదేమో, ఇప్పుడు లేవాలంటే నాకు అసలు నా వల్ల కావట్లేదు, అక్కడనే బాగుండేది, స్కూలే బాగుండేది, మంచిగా టైం టేబుల్ అన్నీ ఇలా టైంకి పెట్టేవాళ్ళు, అన్ని టైంకి జరిగేటివి, ఇలా లైఫ్ అంతా స్మూత్గా జరిగేది అనే అనిపిస్తుంది. ఎప్పటికైనా కూడా మేము నవోదయ డేస్ని తలుచుకొని సంతోషపడతాం. ఎందుకంటే ఎన్ని మెమొరీస్ క్రియేట్ చేసుకున్నాం మేము కూడా మీకు అదే చెప్తాం. చాలా మెమొరీస్ క్రియేట్ చేసుకోండి. చూడండి, మీరు 7 years ఒకే ఫ్రెండ్స్తో ఉంటారు కాబట్టి ఎంత ఎంజాయ్ చేయాలంటే అంత ఎంజాయ్ చేయండి వాళ్ళతోనే. మీరు ఒక్కసారి బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ లైఫ్ ఇలా ఉండదు. మీరు ఎంత కావాలనుకున్నా మీ నవోదయ డేస్ మీకు రావు. ఎంతున్నా కూడా ఇప్పుడే ఎంజాయ్ చేయండి, చదువుకుంటూ ఎంజాయ్ చేయండి అంతే. నాకు తెలిసినంత వరకు అయితే మేమున్నప్పుడు మన నవోదయ చాలా టాప్లో ఉండేది. ఎప్పటికీ దక్షిణ అంటే వరంగల్ పేరు తర్వాతే ఎవరి పేరైనా వచ్చేది. నాకు తెలిసినంత వరకు అయితే ఇప్పుడు 25 selections వచ్చాయంట 10th. ఆ లెగసీని అలానే మెయింటైన్ చేయండి. ప్రతిసారి మా ముందు బ్యాచ్లో 14 members వచ్చింది, మా తర్వాత మా బ్యాచ్లో 6 members వచ్చింది, తర్వాత నాకు ఐడియా లేదు. ఆ లెగసీని అలా కొంచెం కాన్స్టెంట్గా ముందుకు తీసుకెళ్ళండి. వరంగల్ అంటే ఓకే వరంగల్ నవోదయ అని అందరికీ అలా అనిపించాలంతే. మేము చేయాల్సింది మేము చేసాం, ఇప్పుడు మీ చేతిలోనే ఉంది. దాన్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాం. కానీ కొంచెం డిసిప్లిన్ కూడా బిల్డ్ చేసుకోండి, ఎందుకంటే బయటికి వచ్చిన తర్వాత అదే మీకు తిండి పెడుతుంది. లిటరల్లీ మీరు ఇక్కడ నేర్చుకున్నవి బయటికి వెళ్ళిన తర్వాత చాలా యూజ్ అవుతాయి. మీరు వెళ్ళి మీకు లిటరల్లీ నవోదయ జీవితాన్ని ఎలా జీవించాలి అని నేర్పిస్తుంది. బయటికి వెళ్తే ఎవరికి గడ్డి వికడం రాదు, ఎవరికి రాదు, ఎవరి పనులు వాళ్ళకి చేసుకోవడం రావు. లిటరల్లీ వాళ్ళందరి మీద డిపెండ్ అయి బతుకుతారు. అదే మన పని మనం చేసుకుంటున్నాం, అన్నీ మనమే చూసుకొని అంటే మనం ఎలా బతకాలి అని నేర్చుకుంటున్నాం. ఇక్కడ మనకు అదే నేర్పిస్తుంది. నవోదయకి బయట ఉన్న స్కూల్స్కి అదే తేడా. బయట చదువు చెప్తారు కానీ మనకు చదువుతో పాటు ఎలా బతకాలి అని నేర్పిస్తారు. అది నేర్చుకోండి. కొంచెం డిసిప్లిన్ లైఫ్లోకి ఇప్పటి నుండే ఫాలో అవ్వడం స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. So my name is Srihas. I'm a 23 passed out batch, and I have taken admission here from 2016 to 2023. I'm a 12th pass out, and now I'm pursuing my BTech from Sharda University, Greater Noida, Uttar Pradesh. Today we came late because I just came from my college in the morning, so it was due time late. So I apologize myself for this, for not attending the program in time. So I only want to tell you some things that at the right time you will get everything, but be focused on that thing. And if I should talk about time, I myself did not follow these rules. Every day principal madam will tell you all the rules, just follow it. And as our brother told you, Rohit brother, that is very important, that whatever you like you should do, whatever the subject you like, keep on studying about it and focus on more knowledge than marks. You will get on the right path. Thank you.
I think we should thank Mr. Kiran and Raju and also all other doctors who are here. I think doctor is one person. Of course, Mr. Raju, Dr. Raju, he's also doctor in a way. Other doctors are giving medicines for all the patients, those who are coming with some ailments or some problems. And I think all these doctors here today definitely have given you some capsules which are very important for your mind. That's what I feel. And it is very, very surprising for me that what a idea that they have come up with, that they want to break the ice, that whatever is there, that being alumni, they have taken questions from you and understanding that you are having a problem with, coming up with the questions in the mic, they have also given you slips. And I am also very surprised that students are coming out with such a wonderful questions. One question has a big debate among themselves, isn't it? They were also, trying to analyze the question. It's not simply a formality. It's not just a formality that they come here and they speak, they talk about their memories. But then here they have tried to answer your queries. And really they have handheld you. That's what I was asking them. And కొద్దిగా ముందు ఒక 4-5 అడుగులు ముందుకు తీసుకెళ్లారని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే the other day when we went to Ramappa temple, Chandigarh IAS officer, Mr. Kashyap was over there, and he was telling history is always written by the winners. He didn't talk about losers. But then he said, history is always written by the winners, and winners have many stories to tell. And one such story I have heard, it is really touching my heart. Why? Because how we try to label a child and how he himself has motivated. And then we watch so many movies, isn't it? 12th class fail movie chusam manam. Aa movie chusinappudu really how education is having a power to transform a small boy coming from a small village to become a successful IPS officer. And when you are standing in front of someone, when your voice is very clear, when your thoughts are very clear, and you are able to express yourself properly, and exactly whatever is there in your mind, that you are able to convey and convince others, that itself is education. Doesn't mean that you should have, sometimes, please let me tell you, we are talking about all high qualified people. Many times I find, even this Veeraya, who just studied 5th class, discontinued 8th class, and a driver Lakshmi Narayana, they have only simple degrees. He has only 5th class. And then we find many parents who doesn't have any qualification, but they have only one thought and one hope, that I have put my child here and let my child become a big person, whatever it is, and then let him get a good education, and that will transform their lives. And when they start talking about the Vidyalaya and activities, sometimes we ourselves will be very surprised that how come a person who is not having any qualification is able to talk about these many things of education. So education is not, finally, after what I feel is, it doesn't define by qualification or anything. Qualification, all that, only to mean, it's a mean of your life, so that you can get through and help the society. కానీ దీన్ని మించి కూడా ఉంది ఎడ్యుకేషన్ అంటే, క్వాలిఫికేషన్స్తోని దీంతో వచ్చేది కాదు. ఇది కాకుండా కూడా ఇంకా చాలా ఉంది. దానికోసం ఏం చేయాలి తెలుసా? ఇవాళ వీళ్ళందరినీ మాట్లాడిన తర్వాత వన్ థింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దట్ ఐ అండర్స్టూడ్ అండ్ యూ ఆల్సో అండర్స్టాండ్. There should not be a single day which is without learning. There should not be a single day where we are not studying any book. And that book can be your textbook or any other book or a novel or a small book which is there in the library. So I think this, when you open a book in the library is having 4 walls. You sit with a table and a chair and one fan, one bottle full of water. And then when you open the book, it will open a new world. So that is how it is. And I always, time and again, I keep on quoting this. One IAS officer by name Jaiprakash Narayan, wonderful IAS officer, and we as a candidates aspiring for many examinations, we listen to him. Now also he speaks and we all listen to him, mesmerized. He only says that I have no godfather. I have studied so many books in my life that whenever I get doubt, I fall back on my own knowledge. And this knowledge gives me insights that has always helped me and guided me in the correct path. So children,
రోజుకో పుస్తకం చదవాలన్నమాట. అట్లీస్ట్ ఇన్ ఎ వీక్ 2 books. అందుకే ఐ ఫీల్ ది గ్రేటెస్ట్ గిఫ్ట్ దట్ వీ గాట్ ఫ్రమ్ డాక్టర్ రాజు ఇస్ దోస్ అట్లాసెస్ దట్ వీ గాట్. I think this, in many ways, this Alumni Day is a memorable day for me because I get to understand your brain actually. So this is I am feeling very happy. Whatever silly question may be, they will emotionally blackmail you. They want chicken also, they will ask sweets also, but however it is, we are ready to give anything to you. But then what exactly is running in your mind through your questions today, we are able to come up that you are asking a wonderful standardized questions. I am very proud of you. And like that you have to make proud of your family, your parents, also this Vidyalaya. కొంచెం కొసమెరుపు ఏంటంటే ఈ ఇద్దరు స్టూడెంట్స్ నాకు బాగా తెలుసు, మీరంతా పాత స్టూడెంట్స్. ఆ ఇద్దరు పిల్లలు మాత్రం ఈ కృష్ణవేణి మేడం ఒక స్టోరీ చెప్పేవాళ్ళు శ్రీహాస్ గురించి. వాళ్ళ నాన్న చెప్పాలో వద్దా, వాళ్ళ నాన్న ఒక బెల్ట్, ఒక సరాతం అంటే ఈ అట్లకాడ, ఒక కర్ర, ఇంకొక వస్తువు బెల్ట్, ఈ 4 పెట్టుకొని దీంట్లో ఏదైనా ఒకటి చూస్ చేసుకోలేదంట. అంటే శ్రీహాస్ ఎప్పుడైనా ఏదైనా చిన్న చిలిపి పనులు ఏమైనా చేస్తే ఆ 4లో ఏదో ఒక దాంతో మాత్రం దెబ్బలు పడాల్సిందే. సో ఇప్పుడు శ్రీహాస్ మన నవోదయలో ఉన్న తర్వాత కూడా ఏదైనా ప్రాబ్లం అయితే శ్రీహాస్కి ఆ 4 గుర్తొచ్చాడు. డాక్టర్ రాజు గారు ఎలా చెప్తున్నారో ఆ అబ్బాయి కూడా ఒకరోజు అలాగే చెప్పుకుంటాడు. అసలు నన్ను కూడా వదండి అనమాట, ఏమేమి అనాలో అన్నీ అనేసి వెళ్ళిపోయాడు. అండ్ వెన్ హీ కేమ్ బ్యాక్ విత్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్. హీ ఈస్ వెరీ సక్సెస్ఫుల్ బాయ్. వాడు ఒకరోజు హాస్టల్లో నేను అన్నం తిన్నానంటే ఈ పిల్లలందరూ మేము అన్నం తినను అన్నాడు, వీడు మాత్రం తిన్నాడు. ఎందుకంటే హీఈస్ గెట్టింగ్ దస్ ABCD ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి అస్సలు దాని జోలికి వెళ్ళకుండా దునియా అంతా ఒక సైడ్ ఎక్కడైనా ఉండని నేను మాత్రం నాకు ఆకలిస్తుందండి అన్నం తిన్నాడు. మేమందరం అంటే నాకు తెలిసిన వార్త ఏంటంటే మేడం అని గుర్తు చేస్తున్నారు. కృష్ణవేణి మేడం అడిగితే ఏరా నువ్వు ఒక్కడే ఎందుకు మిగిలిపోయావంటే మేడం అని చెప్తున్నారు. అంటే హీఈస్ రిమెంబరింగ్ హిస్ ఫాదర్స్ 4 ABCD ఆప్షన్స్. అండ్ కమింగ్ టు మన ముఖేష్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఐ హ్యావ్ సీన్ హిమ్ ఇంత చిన్నప్పటి నుంచి చూశాను నేను. దక్షిణాలో తెచ్చుకున్నాడు అవంతి ఫెలోస్, పుడుచేరి అక్కడే కోచింగ్ అయిపోయింది. నౌ హీఈస్ జాయినింగ్ NIT పుడుచేరి. హీఈస్ నాట్ హ్యాపీ. IIT ఎందుకు రాలేదని కొన్ని రోజులు బాధపడ్డాడు. తర్వాత వాళ్ళ నాన్న మాత్రం అతన్ని ఒక అవంతి ఎక్కుపెట్టిన అస్త్రం అని IPS ఆఫీసర్ అవ్వాలని ఆల్రెడీ చాలా స్ట్రాంగ్ డిటర్మినేషన్తో ఉన్నాడు. నువ్వు బీటెక్ చేసి కంప్లీట్ చేసేసేనా నిన్ను నేను ఢిల్లీకి పంపిస్తానని. సో ఇప్పుడు మీరు ముఖేష్ని చూడట్లేదు, ముఖేష్ వస్తున్నప్పుడు వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది తర్వాత. ఓకే, సో వెన్ హీస్ వాకింగ్ ఇన్ ది యూట్యూబ్ విల్ ఫైండ్ ముఖేష్ ఈజ్ వాకింగ్ విత్ ఆల్ యూనిఫామ్. అండ్ దెన్ ఆయన జీబ్లోంచి దిగుతుంటాడు. కొత్తగా జాయిన్ అయిన IPS చేసిన హల్చల్ అని మనం చూస్తాం, అందులో ముఖేష్ ఉంటాడు. అయితే ముఖేష్ నాకు ఫేవరెట్ స్టూడెంట్. ఎందుకంటే ఎన్ని తప్పులు చేసేవాళ్ళు. వాళ్ళ బ్యాచ్ చాలా లెజెండరీ బ్యాచ్, అసలు మామూలు బ్యాచ్ కాదు అది. ఎంత మంచి బ్యాచ్ అంటే అది ఒక లెజెండరీ బ్యాచ్, అది పెద్ద స్టోరీ అనమాట. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ముఖేష్ మాత్రం ఎప్పుడు అబద్ధం చెప్పలేదు. దట్ ఈస్ వన్ క్వాలిటీ ఐ లైక్ హిమ్. ఎంత అల్లరి చేసినా, ఎన్ని తప్పులు చేసినా నిలబెట్టి ముఖేష్ చెప్పు నువ్వు అనగానే కంప్లీట్గా నిజం టక చెప్పేసేవాడు. అవును మేడం మేము ఇలా చేసాం. సో ఎప్పుడైతే నిజం చెప్పితే నిజంగా ఎంత పెద్ద తప్పు చేసినా వి సింప్లీ ఫర్గివ్. కానీ తప్పు చేసి బ్లఫ్ చేయడం మాకు అర్థమైపోతుంది, అది బ్లఫ్ చేస్తున్నారని. ఆ బ్లఫ్ చేయడం మొదలు పెడితే చాలా ఎక్కువ కోపం వచ్చేది. సో హీ న్యూ దట్ ట్రిక్ దట్ ఇఫ్ ఐ టెల్ ట్రూత్ మేడం విల్ ఫర్గివ్. సో అది మాత్రం బాగా వాడుకున్నాడు వాడు. తర్వాత మొన్న ఏం చెప్పాడంటే వాడు 6th క్లాస్ నుంచి మోకాళ్ళలో నొప్పులు ఉన్నాయని వెళ్ళిపోయేవాడు. ఒక మోకాలు కొంచెం పొడుగుంది మేడం, నాకు పొట్టిగుంది మేడం, మోకాళ్ళలో బోన్లో డిస్ప్లేస్ అయింది, అది పచ్చి అబద్ధం అని చెప్పాడు వాడు. ఎందుకంటే లీవ్ కోసం కొన్ని రోజులు వెళ్ళాలంటే ఇలా చెప్తే మేడం పంపిస్తారని లీవ్ పెట్టి వెళ్ళాడంట. కానీ మేము మాత్రం అదిగో నాన్న పులి అంటే మేము ఎప్పుడు నమ్మాలి కూడా. We have to always trust you, so we trusted you. But then he is a good student. Why we are telling about Mukesh and Shrihas? Because they are successful. So మీరు ఎంత అల్లరన్నా చేయండి, బట్ ఇఫ్ యూ ఆర్ సక్సెస్ఫుల్ అవన్నీ ప్లస్ అవుతాయి. అదే ఈ అల్లరి మీరు సక్సెస్ అవ్వలేదు అనుకోండి, అది ఇదిగో ఈ అల్లరి కారణంగానే సక్సెస్ అవ్వలేదని మాట్లాడతారు. సో అది మీ చేతిలోనే ఉంది. ద బెస్ట్ వే టు predict your future is that you create it, because it is in your hands. Okay children, thank you very much for all these members, wonderful people here. I really enjoyed this conversation among seniors and juniors. That's it. Thank you very much. So me innings ippudu start ayindi. We are really enjoying this. Inka ememutho let's see how it is going to be. I really enjoyed it. It's very interesting also, this kind of interaction. So hopefully they will maintain this throughout. It's very interesting.